నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. బామ్మా ఏమైంది బామ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? నా మనోడే తప్పు చేయలేదమ్మా, వాడిని తీసుకొచ్చి కొట్టి సంపేస్తున్నారు తల్లి. ఏమంటున్నారు? అడిగితే చెప్పట్లేదు, నేను అడిగినా చెప్పట్లేదు. ఇలాంటి వాళ్ళకంతా మనలాంటి వాళ్ళు చెప్తే అర్థం కాదు, చెప్పవలసిన వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది. ఇదిగోండి, మీరు వెంటనే వెళ్ళి ఆవిడ్ని కలవండి బామ్మ. మీరు ఏడవకండి. నీ మేలు మర్చిపోలేనమ్మా. అయ్యా నమస్కారం అయ్యా. మన రత్నం మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడయ్యా. అన్నయ్య, మీరు రక్షకుడి పరిస్థితి చూసారా? ఏడవకమ్మా, ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. మా బావుకు దండు కూడా వేయడానికి వీళ్ళకుండా చేశారు కొడుకులు. నువ్వే ఇలా ఏడుస్తుంటే ఎలాగా? నువ్వే కదా అంతా చూసుకోవాలి. నువ్వే ఇలా బెంబేలు పెడితే ఎలా? మీ రత్నం నా ప్రాణం. వాడిని స్థితికి తెచ్చిన వాడిని ఊరికే వదిలిపెట్టను. అన్న బాడీ దొరుకుతుందా అన్న? పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. మొన్నోళ్ళంతా ఉన్నారు కదా, మీరు 4 వైపులు వెతకండి. ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పండి. చెల్లమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. విజయ్, జరగాల్సింది నువ్వు చూడు, మిగతా విషయాలు నేను చూసుకుంటా. రే అనే రత్నం చోట్లోకి ఇంకొకరిని తీసుకురా. ఈ విజయ్ అడుగుతున్నాడు. వాడు దేనికి పనికిరాడరా. సరే, నువ్వు వైద్యుతో మాట్లాడు. బండేకో. సరేనా?